నమస్కారం అందరికీ. మన భారతదేశంలో ఎంతోమంది యోగులున్నారు. ఎంతో కాలం జీవించిన యోగులున్నారు. మనకి సుప్రసిద్ధమైనటువంటి యోగి త్రైలింగ స్వామి. ఆయన 280 సంవత్సరాలు జీవించారు. ఇది ఏదో ఎవరో కల్పించిన బూటకమైతే కాదు. దీనికి సంబంధించి రుజువుగా సాధికారికమైన ప్రమాణాలు కూడా మనకిప్పటికీ దొరుకుతున్నాయి. యోగుల చరిత్ర తెలిసిన వారు, యోగ శాస్త్రం చదివిన వారు ఈ విషయాలకు ఆశ్చర్యపోరు. ఎందుకంటే వేల ఏళ్ల గల యోగులు హిమాలయాలు వంటి సిద్ధభూముల్లో నేటికీ ఉన్నారు. మనకు ఒక యోగి గురించి తెలిసింది అంటే వెనక ఇంకా కొన్ని వేల మంది యోగులు ఉన్నారు. కానీ అందరి గురించి మనకు తెలీదంతే. ఈ జగతిని తరింపజేయడం కోసం నాస్తికతతో ప్రపంచం నిండిపోయి ఉన్నప్పుడు, అలాగే ఆస్తికత, ఆధ్యాత్మికత దెబ్బతింటూ ఉన్నప్పుడు నిష్కామమైన యోగి సమాజంలోకి వస్తాడు. పతాంజలి యోగశాస్త్రంలో రకరకాల సిద్ధుల గురించి చెబుతారు. ఆ సిద్ధులలో బహుకాల జీవనం, అంతరిక్ష గమనం, ఇక్కడ ఉంటూనే మరొక చోట ఉండడం వంటి యోగులకు గల సిద్ధులను గురించి చెబుతారు. పతాంజలి యోగశాస్త్రం ముఖ్యంగా రాజయోగాన్ని తెలియజేస్తుంది. మంత్రయోగం, నాగయోగం, లయయోగం, హఠయోగం వంటి మరిన్ని యోగాలు కూడా ఉంటాయి. ఏ యోగమైనప్పటికీ ఎంతో కఠినమైన సాధనతో, శ్రద్ధతో చేసిన వారు ఎన్నో అద్భుతాలను సాధిస్తారు. అందరూ మహిమలు అనేది ఏదో ఒక ప్రాచుర్యం గురించి చేస్తారేమో అని భ్రమలో ఉంటారు. యోగులు, నిష్కామమైన యోగులు, గొప్ప గొప్ప సిద్ధపురుషులు వారు చేసే ఏ మహిమ కూడా ప్రాచుర్యం కోసం కాదు. ఖచ్చితంగా అది ఒకరిని అనుగ్రహించడానికి మాత్రమే చేస్తారు. శంకర భగవత్పాదులు, కంచి పరమాచార్య వంటి వారు కూడా ఈ యొక్క మహిమల ద్వారా, వీరు చేసినటువంటి మహిమల ద్వారా ఎంతోమంది ఫలితం పొందిన వారు కూడా ఉన్నారు. వారి యొక్క కరుణే మనకి మహిమగా తోస్తుంది.